హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈ రోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ అండ్ హ్యాండ్లూమ్స్లో ఉన్నాం. మరి ఈ రోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. హలో అండి. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? ఇప్పుడు వచ్చేసి మనము లేటెస్ట్ కలెక్షన్ అంటే పట్టు, ఫ్యాన్సీ, డిజైనర్ వేర్ ఆల్ వెరైటీస్ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఇక్కత్ డిజైన్ అన్నమాట. ఇక్కత్ శారీ, ఇక్కత్లో కూడా స్పెషల్ అన్నమాట, బాగుంటుంది శారీ. ఓకే, శారీ చూసినట్లయితే బ్లూ కలర్ శారీ ఉంటుంది. పైన బార్డర్ చూసినట్లయితే మనకి కామన్ గా వచ్చే ఓన్లీ గోల్డ్ కలర్ కడ్డీ బార్డరే కాకుండా మనం వచ్చేసి ఇక్కడ పింక్ కలర్ తోటి యాంటిక్ లాగా చిన్న చిన్న డైమండ్ షేప్ లో బార్డర్ ని వచ్చేసాం అన్నమాట. మొత్తం వచ్చేసి మనకి ఇది వీవింగ్ డిజైన్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఈ విధంగా ప్రింట్ వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే వీవింగ్ డిజైన్ లో మనం వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్, బోర్డ్ డిజైన్ అంటే పింక్ అండ్ బ్లూ అండ్ మెరూన్ ఆఫ్ వైట్ కాంబినేషన్ తోటి ఆల్టర్నేటివ్ గా ఫుల్ శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది డిజైన్ అనేది. ఓకే, కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. బార్డర్ కొంచెం బిగ్ బార్డర్ లాగా మనం ఇక్కడ స్కర్ట్ బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. ఈ బార్డర్ తోటి మనకి శారీ చాలా హైలైట్ అవుతుంది. సో మనకి బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ లో కూడా మనం వచ్చేసి హాఫ్ మీటర్ బార్డర్ లాగా యూజ్ చేసాం అనమాట. ఇది కూడా చిన్న చిన్న బాక్సెస్ లాగా మనము క్రాస్ డిజైన్స్ తోటి మనము బార్డర్ ని యూజ్ చేసాం. సో మనకి శారీ మొత్తం ఇదే విధంగా బార్డర్ రావడం వల్ల చీరలో వచ్చేసి మనకి చాలా హైలైట్ అవుతుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ చెప్పొచ్చు, బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఇలా సెల్ఫ్ పళ్ళు వస్తుంది. సో మనకి చీరల్లో మల్టీ కలర్ ఉంది కాబట్టి మిడిల్ పార్ట్ మొత్తము మనం పళ్ళుని వచ్చేసి ఓన్లీ పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ తోటి మనం ఒక పళ్ళు లాగా ఇక్కడ డిజైన్ చేసాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ బ్లౌజ్. సో పళ్ళు మనం పింక్ కలర్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ తీసుకోండి. కాంట్రాస్ట్ పింక్ వస్తుంది. బార్డర్ కూడా మనకి వన్ సైడ్ బిగ్ బార్డర్, వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట. ఓకే, ఫుల్ శారీ వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుంది అనమాట డిజైన్. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 10,500 పడుతుంది. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 10,500 రూపీస్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ అన్నమాట. సో ఇలాంటి శారీస్ ఏంటంటే టీనేజ్ వాళ్ళకి బాగుంటాయి అనమాట. ఇది వచ్చేసి జార్జెట్ లో మనకి 3 కలర్ డిజైన్ వస్తుంది. అంటే 3D శారీ, ఆఫ్ వైట్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ కాంబినేషన్. మనకి శారీ చూసినట్లయితే ఆఫ్ వైట్ పైన వచ్చేసి మనము యాంటిక్ లాగా బుటీని యూజ్ చేసాం జరీ తోటి. పైన బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. ఇది కూడా జిగ్జాగ్ డిజైన్ లో ఒక బార్డర్ వస్తుంది. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి ఒక డ్రాప్ డిజైన్ లాగా యూజ్ చేసాం అనమాట. ఇది వచ్చేసి మనకి 2 డిజైన్స్ బార్డర్ కనిపిస్తుంది. ఒకటి లోటస్ డిజైన్, ఒకటి వేవ్స్ డిజైన్. మిడిల్ పార్ట్ వచ్చేసి ఫుల్ బుటా వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చి మనకి 3 షేడ్స్ లో కూడా ఫుల్ యాంటిక్ బుటానే. సో 3 షేడ్స్ లో కూడా యాంటిక్ బుటా అనేది కంటిన్యూషన్ దగ్గరగానే శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. మనకి ఇంతే లెంత్ లో వస్తుందండి శారీ అంతా కూడా. బుట్టి కూడా ఫుల్ డిజైన్, ఫుల్ బుటా వస్తుంది శారీలో. ఓకే, సో కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ బార్డర్, కంటిన్యూషన్ బార్డర్ వస్తుంది. సో పైన మనకి క్రీమ్ లో వచ్చింది, కింద బ్లూ కలర్ మీద మనకి డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అవును. పళ్ళు చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. 3D కలర్స్ లోనే మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ డిజైన్ లాగా పట్టి బార్డర్ ని యూజ్ చేసాం. మిడిల్ పార్ట్ వచ్చేసి వేవ్స్ డిజైన్ లాగా మనం ఒక బిగ్ సైజ్ లో వేవ్స్ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పళ్ళు సైడ్. ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్, బ్లూ కలర్. సేమ్ 3D కలర్ బ్లౌజ్ కూడా మనకి క్రీమ్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ లో ఉంది. సో ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ ఏమైనా అవైలబుల్ ఉంటాయి? ఇందులో కలర్ కాంబినేషన్ అంటే ఈ సేమ్ డిజైన్ అనేది రాదండి. డిజైన్స్ డిఫరెంట్ సింగిల్ డిజైన్ వస్తుంది. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1950 పడుతుంది. ఓకే, సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి ఆరణి పట్టు. సో మనకి ఇది వచ్చేసి కంఫర్ట్ గా ఉంటుందండి. ఇప్పుడు గుళ్ళకి అట్లాంటి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. పట్టు కట్టుకోవాలి అంటారు కదా, అలాంటప్పుడు ఏంటంటే రేటు రీజనబుల్ ఉంటుంది, తక్కువ కాస్ట్ లో పట్టు మెటీరియల్ వస్తుంది అనమాట. సో మనకి టోటల్ శారీ వచ్చేసి మల్టీ కలర్ చెక్స్ తోటి వస్తుంది అనమాట. పైన బార్డర్ వచ్చేసి 2 కలర్ లైన్స్ పట్టి బార్డర్ వస్తుంది. దీనికి అవుట్ లైన్ గా మనం వచ్చేసి ఒక డ్రాప్ డిజైన్ లాగా ఒక బార్డర్ ని యూజ్ చేసాం. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి చెక్స్ లో కూడా మనము లక్నో డిజైన్ లాగా ఇక్కడ వర్క్ ని యూజ్ చేస్తారు, మ్యాటీ వర్క్ లాగా. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్రతి బాక్స్ కి కూడా మనకి ఆ మ్యాటీ వర్క్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. ఓకే, ఫుల్ వచ్చేసి మనకి ఫుల్ డిజైన్ మ్యాటీ వర్క్ ఇదే విధంగా ఉంటుంది శారీ అంతా. సో దీని బార్డర్ చూసినట్లయితే సేమ్ పైన మనం ఏదైతే బార్డర్ 2 కలర్ బార్డర్ ప్లస్ ఇట్లా వేవ్స్ డిజైన్. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకి సెల్ఫ్ పళ్ళు
కాంట్రాస్ట్. ఇప్పుడు So, మనకి saree చెక్స్ లో అంతా వన్ కలర్ ని మనం పళ్ళులో ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట Okay. సింగిల్ గా. ఇందులో కూడా మనం వచ్చేసి చిన్న చిన్న జెరీ లైన్స్ ని పళ్ళుగా స్పెషల్ చేసాం ఇది. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ కంటిన్యూషన్ డార్క్ కలర్ బ్లౌజ్ ఇచ్చాం. మనం పళ్ళు ఏదైతే తీసుకున్నామో అదే విధంగా శారీలో ఉండే డిజైన్ పళ్ళు మ్యాటి బ్లౌజ్ వర్క్ తీసుకొని అటు ఇటు కడ్డీ బార్డర్స్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే. ఫుల్ శారీ వచ్చేసి మనకి ఇదే విధంగా. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1150, మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 900 పడుతుంది. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 900 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సారీస్ అన్ని కూడా శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ అండ్ హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి లెనిన్ కోటా ప్రింటెడ్ అన్నమాట. సో మనకి శారీ వచ్చేసి పింక్ కలర్ శారీ ఉంటుందండి. పైన బార్డర్ చూసినట్లయితే మనం లైట్ లెమన్ కలర్ బార్డర్ తీసుకున్నాము. బార్డర్ లో కూడా జరీని యూజ్ చేసాం అనమాట, పట్టి బార్డర్ లాగా. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ డిజైన్ లాగా. మనం ఆఫ్ వైట్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనం ఫ్లవర్ ప్రింట్ ని యూజ్ చేసాం అనమాట. త్రూ అవుట్ శారీ మొత్తం ఫుల్ ప్రింటెడ్ వస్తుంది. సేమ్ బార్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ పైన ఏదైతే లెమన్ ఎల్లో బార్డర్ తీసుకున్నామో అదే కలర్ లెమన్ ఎల్లో బార్డర్ ని ఇక్కడ యూజ్ చేసాం అనమాట. ఓకే. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్ అనేది చాలా హైలైట్ ఎల్లో అవుతుంది. అండ్ మంచి పింక్ కలర్, లెమన్ ఎల్లో అండ్ బేబీ పింక్ కలర్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు కూడా మనకి ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నారు. ప్రింటెడ్ పళ్ళు వస్తుంది ఇందులో. ఎందుకంటే మనము పింక్ పైన పింక్ తీసుకున్నాం కాబట్టి సెల్ఫ్ గా ఉండడం వల్ల మనకి సెల్ఫ్ పళ్ళు లాగానే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మనము పెద్ద పెద్ద ఫ్లవర్స్ లాగా పళ్ళు లాగా యూజ్ చేస్తాం. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్రింటెడ్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ వచ్చి లెమన్ ఎల్లో బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలాంటి ప్రింటెడ్ స్టైల్లో మనకి చాలా కలర్స్ కూడా చాలా ఉంటాయండి ఇందులో. ఓకే. అండ్ ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చేసి 1150 ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు 750కి వస్తుంది. ఓకే. సో 1150 దీని యాక్చువల్ కాస్ట్. కానీ ఇప్పుడు మనకి ఆషాఢ మాసం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి కేవలం 750 రూపీస్కి మాత్రమే అవైలబుల్ ఉంది. సో రెగ్యులర్ వేర్కి, టీచర్స్ వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఈ సారీ. నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి జార్జెట్ ప్రింటెడ్ అండి. ఓకే. ఇవి ఏంటంటే మనకి రెగ్యులర్ వేర్ కి బాగుంటాయి అనమాట. మనకు వచ్చేసి ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్ లా ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ని మనం శారీలో తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి చిన్న గోటా బార్డర్ లాగా కడ్డీ బార్డర్ ని ఇచ్చాము. బార్డర్ చూసినట్టయితే ఫ్లోరల్ ప్రింట్ బ్లాక్ పైన మనం ప్రింట్ చేసాం అనమాట. రెడ్ పైన బ్లాక్ ప్రింటెడ్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ఫ్లోరల్ డిజైన్ ఎల్లో, గ్రీన్, ఆఫ్ వైట్ కాంబినేషన్ తోటి మల్టీ కలర్స్ తోటి ఫుల్ ప్రింట్ ని యూజ్ చేస్తాం అనమాట. సో కింద చూసినట్లయితే మనకి సేమ్ పైన ఏదైతే రెడ్ కలర్ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ కంటిన్యూషన్ బార్డర్ మీద మనకి బ్లాక్ కలర్ లీవ్స్ తో చాలా హైలైట్ అవుతుంది. ఓకే. అండ్ పళ్ళు చూసినట్లయితే రెడ్ పళ్ళు. ఓకే. సో సేమ్ మన బార్డర్స్ లో ఏదైతే చూసామో మనకి అదే రెడ్ వచ్చేసి రెడ్ పైన మనము ఇలా యూజ్ చేసాం పళ్ళుని. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ రెడ్. ఓకే. సో శారీ మొత్తంలో కూడా ఎక్కువ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఈ బ్లౌజ్ లో కూడా మనం వచ్చేసి పట్టీ లాగా మనం గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి. సో ముఖ్యంగా శారీ చాలా అంటే చాలా సాఫ్ట్ స్మూత్ ఉంటుంది అనమాట. అసలు చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది. అండ్ ఇందులో మనకి చాలా ప్రింట్స్ అవైలబుల్ ఉంటాయి కదా? చాలా ప్రింట్స్ ఉంటాయి, కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 1400 పడుతుందండి ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ మనకి 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కోటా అన్నమాట. కోటాలో వచ్చేసి సింపుల్ ప్యాచ్ వర్క్, థ్రెడ్ వర్క్ అలాంటి శారీస్ అయితే బాగుంటాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇలాంటి శారీ చూపిస్తున్నాం అన్నమాట. సో మనకి శారీ చూసినట్లయితే గ్రీన్ కలర్ శారీ ఉంటుంది. జూట్ బార్డర్ ని ఆఫ్ వైట్ తోటి మనం పట్టి బార్డర్ లాగా యూజ్ చేసాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము థ్రెడ్ వర్క్ యూజ్ చేసాం అనమాట. అంటే చమ్కి, కుందన్స్ అలా కాకుండా ఓన్లీ థ్రెడ్ డిజైన్. ఈ థ్రెడ్ కూడా మనం ఏంటంటే క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ తోటి మనం లోటస్ ని యూజ్ చేస్తాం బూటీ టైప్ లో. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి బూటీ ఇదే విధంగా వస్తుంది అనమాట. కింద పార్ట్ చూసినట్లయితే కొంచెం మనకి బార్డర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది బార్డర్. సో సేమ్ థ్రెడ్ వర్క్ లోనే బార్డర్ అనేది ఇంకా హైలైట్ చేసాం అన్నమాట. లోటస్ బార్డర్ వస్తుంది. దీనిపైన వచ్చేసి కొంచెం హెవీగా రిచ్ గా కనపడడానికి బార్డర్ ని మనము ఇక్కడ వచ్చేసి పెద్ద లోటస్ డిజైన్ లాగా మనం క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి డిజైన్. సో ఫ్లవర్స్ అంతా కూడా క్రీమ్ అండ్ లీవ్స్ అన్ని కూడా గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేసాం. పళ్ళు చూసినట్లయితే మనకి 3 sides సేమ్ పట్టి బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి సేమ్ బార్డర్ ఏదైతే ఇచ్చామో శారీలో అదే బార్డర్ కలర్ ని మనం ఇక్కడ బ్లౌజ్ ఇచ్చాము అన్నమాట. ఇది కూడా ఏంటంటే మనకి జూట్ కాటన్ అండి శారీ బ్లౌజ్ క్లాత్ చాలా బాగుంటుంది మెటీరియల్. సో దీని మీద ఏదైనా వర్క్ చేయించుకున్న లైట్ గ్రీన్ తో సింపుల్ గా వేయించుకున్నా కూడా బాగుంటుంది. ఓకే.
సో ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ ఇందులో కూడా కలర్స్ మనకి 4 కలర్స్ ఉంటాయండి. ఓకే అండి. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1350 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ మనకి 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా, శారీస్ అన్ని కూడా మనకి విజయ బ్రదర్స్ అండ్ హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చందేరి ప్రింటెడ్ అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనం గోల్డ్ కలర్ బార్డర్ని యూజ్ చేసాం. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి ఇక్కత్ ప్రింట్ తోటి మనము ప్రింటింగ్ డిజైన్ చేసాం. అంటే ఓన్లీ ఇది స్క్రీన్ ప్రింట్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ లాగా యూజ్ చేసి ఒక బాక్స్ టైప్ లో ట్రయాంగిల్ స్క్వేర్ బాక్స్ లాగా మనం మల్టీ కలర్ స్పేస్ లో తీసుకున్నాం అనమాట. ఓకే. సో ఈ డైమండ్ డిజైన్ అండ్ ఈ డాట్స్ ఓవరాల్ సారీ కంటిన్యూషన్ అవుతుంది అనమాట. లీఫ్ డిజైన్ డైమండ్ డిజైన్ అనేది మనకి కంటిన్యూషన్ ఫుల్ డిజైన్ అంతా ఇదే విధంగా వస్తుంది. సో క్రీమ్ మీద మల్టీ కలర్ డిజైన్ వచ్చేసరికి చాలా హైలైట్ అవుతుంది. సో బార్డర్ చూసినట్లయితే కూడా మనకి ఇందులో సేమ్ బార్డర్ పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూషన్ బార్డర్ వస్తుంది. ఓకే. పళ్ళు కొంచెం మనకి ఇది స్పెషల్ ఉంటుందండి. ఇలా వస్తుంది పళ్ళు. సో పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా తీసుకున్నారు. మనకి మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి మనం మల్టీ కలర్ తోటి యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ని మనం హైలైట్ అవడానికి ఇందులో తీసుకున్నాం అనమాట. పింక్ పైన వచ్చేసి మనం ఒక తీగ లాంటి డిజైన్ యూజ్ చేసాం బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ లో బ్లూ అండ్ గ్రీన్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. ఆల్టర్నేటివ్ గా సేమ్ అదే పట్టీ బార్డర్ ని తీసుకున్నాము. మిడిల్ లో వచ్చేసి ఒక బిగ్ బార్డర్ లాగా ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఇది పళ్ళు పార్ట్. నెక్స్ట్ బ్లౌజ్ చూసినట్లయితే దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. సో బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అండ్ చిన్న కడ్డీ బార్డర్ అనేది 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్రింటెడ్ లోనే మనకి స్క్రీన్ ప్రింట్ లోనే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కదా. స్క్రీన్ ప్రింట్ లో అంటే సేమ్ డిజైన్ లో కాకుండా మనకి ప్రింట్స్ డిఫరెంట్ ప్రింట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంది. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1800 పడుతుంది. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా సిల్క్ అండి. ఓకే. సో మనకి ఇది కూడా ఏంటంటే మనకి షేడెడ్ వస్తుంది అనమాట. లైట్ లెమన్ లోకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ బార్డర్ వచ్చేసి మనం టెంపుల్ డిజైన్ బార్డర్ ని వచ్చేసాం అనమాట. వీవింగ్ బార్డర్. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే లీఫ్ డిజైన్ అనమాట. గోల్డ్ తోటి లీఫ్ డిజైన్ వస్తుంది. మనకి 2 కలర్ షేడ్ కాబట్టి మనం పెద్ద బుటాని యూజ్ చేసాం ఈ శారీలో కూడా. ఈ శారీ మనము కట్టినప్పుడు ఈ ఫ్రిల్స్ తోటి షేడెడ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ లోటస్ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్స్ అంతా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చేసి మనకి ఓన్లీ ఆరెంజ్ కలర్ బార్డర్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వచ్చేసి బిగ్ బార్డర్ యాంటిక్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. వేవ్స్ డిజైన్ తీసుకుని దీనిపైన వచ్చేసి టెంపుల్ డిజైన్ లాగా మనము బార్డర్ ని యూజ్ చేసాం. సో మనకి ఇది ఏంటంటే ఈ శారీలో వచ్చేసి ఆరెంజ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూషన్ శారీ మొత్తం ఉంటుంది. సో దీని పళ్ళు చూసినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే 2 కలర్ షేడ్ వస్తుంది అనమాట. ఎల్లో వస్తుంది, ఆరెంజ్ ఉంటుంది. ఈ పళ్ళు అనేది కొంచెం స్పెషల్ గా ఉండటానికి మనం వచ్చేసి ఇక్కడ గోల్డ్ అండ్ యాంటిక్ షేడ్ తోటి మనం డైమండ్ షేప్ లో పళ్ళుని యూజ్ చేసాం అనమాట. ఓకే. నెక్స్ట్ దీని బ్లౌజ్ చూసినట్లయితే 2 షేడ్స్ బ్లౌజ్. ఓకే. సో బ్లౌజ్ కూడా మనకి 2 షేడ్ బ్లౌజ్ అనేది కంటిన్యూ అవుతుంది. బార్డర్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్. బిగ్ బార్డర్ చిన్న చిన్న పార్టీస్ వాటన్నిటి కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే అండి. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 3500 పడుతుంది. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 3500 రూపీస్ ఉంది. అండ్ ఇందులో కూడా కలర్ వేరియేషన్స్ ఉన్నాయి అన్నారు కాబట్టి కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో వేరే ఏదైనా కలర్ మానిక్వీన్ కి కట్ చేద్దామా? ఓకే. సో వ్యూయర్స్ చూసాం కదా, ఈ శారీ చూసాం అండ్ ఇప్పుడు కట్టి కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఇది కూడా 2 కలర్ కాంబినేషన్లో చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. పైన అంతా కూడా లైట్ ప్యారెట్ గ్రీన్తో అవుట్లైన్ ఇచ్చారు. అండ్ కింద చూసుకున్నట్టయితే బార్డర్ అంతా కూడా మనకి గ్రీన్ మీదే గోల్డ్ జెరీతో హైలైట్ చేశారు. వర్క్ అంతా కూడా కొంచెం వేవ్ డిజైన్లా హైలైట్ అవుతూ వెళ్ళింది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అంటే గ్రీన్ అండ్ ఎల్లో కలర్తో శారీ మొత్తం కూడా ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకి ఈ గ్రీన్ కలర్లో ఈ ఫ్లవర్ డిజైన్ అన్నది హైలైట్ చేశారు. సో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక ఫ్లవర్ డిజైన్ జెరీ వర్క్తో హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో గ్రీన్ పార్ట్లో అంతా కూడా ఇలాగే ఫ్లవర్ వర్క్ అవుతుంది. అండ్ కింద చూసినట్టయితే మనకి ఎల్లో కలర్ బార్డర్ అనేది కొంచెం స్కర్ట్ బార్డర్ ఇచ్చారు. సో ఎల్లో కలర్ మీద కూడా మన ఫ్లవర్ డిజైన్స్ హైలైట్ అవుతూ కింద చూసుకున్నట్టయితే పైన ఏదైతే వేవ్ డిజైన్ చూసామో ఎల్లోలో కూడా మనకి ఈ వేవ్ డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. సో శారీ మొత్తం కూడా ఈ హాఫ్ డిజైన్లోనే కంటిన్యూ అవుతూ కింద ఫ్రిల్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే హైలైట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది. సో గ్రీన్ మొత్తంలో కూడా పైన అండ్ ఫ్రిల్స్ పార్ట్ దగ్గర కూడా ఈ ఫ్లవర్ డిజైన్ అన్నది మనకి చాలా హైలైట్ అవుతుంది. సో ఇక్కడ అండ్ ఎల్లో కలర్లో చూసినట్టయితే ఎల్లో కలర్లో కూడా మనకి ఫ్లవర్ డిజైన్ హైలైట్ అవుతూ అండ్ ఆ కింద చూసుకున్నట్టయితే మనకి టెంపుల్ డిజైన్ ఇస్తూ
మొత్తం అంతా కూడా వేవ్స్ తో హైలైట్ చేశారు. సో శారీ మొత్తం కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది. పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి స్పెషల్ గా ఏముండదు, ఎందుకంటే శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంది కాబట్టి పళ్ళు కూడా మనకి ఇలాగా గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే హైలైట్ అవుతుంది. సో ఇందులో ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్న చాలా బాగుంటుంది, లేదా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ బెనారస్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇవి మ్యారేజెస్ కూడా కడుతున్నారు అనమాట, బాగుంటాయండి. అంటే డిగ్నిఫైడ్ గా ఉంటే రిచ్ లుక్ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ శారీ తీసుకున్నాం, దీనికి కాంట్రాస్ట్ గా మనం బ్లూ కలర్ బార్డర్ ని తీసుకున్నాం అనమాట. ఈ బ్లూ లో కూడా మనం 2 కలర్ వేరియేషన్ ఉండడానికి పింక్ కలర్ ని కూడా యూజ్ చేసాం అనమాట. ఒక లైన్ వచ్చేసి మనం జిగ్ జాగ్ డిజైన్ లాగా బార్డర్ ని యూజ్ చేసాం, ఒకటి వచ్చేసి మనం చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి ఒక బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. పైన బార్డర్ చూసినట్లయితే మనకి టోటల్ ఇదే విధంగా వస్తుందండి బార్డర్. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము గోల్డ్ తోటి జిగ్ జాగ్ డిజైన్ ని యూజ్ చేస్తాం. ఫుల్ డిజైన్ వచ్చేసి జిగ్ జాగ్. మనకి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇదే విధంగా వస్తుంది. శారీ టోటల్ శారీ మొత్తం కూడా మనకి ఇదే ఫుల్ డిజైన్ కంటిన్యూషన్ అవుతుంది. కింద బార్డర్ చూసినట్టయితే కొంచెం స్పెషల్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనం ఇక్కడ ఒక స్కర్ట్ బార్డర్ లాగా యూజ్ చేసాం అనమాట. పింక్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ తోటి మనం 3 బార్డర్స్ లాగా యూజ్ చేసాము. ఇక్కడ వచ్చేసి లైన్స్ లో వచ్చేసి పింక్ లో వచ్చేసి వేవ్స్ డిజైన్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనం ఒక లత లాంటి డిజైన్ తీసుకున్నాం, సేమ్ ఆల్టర్నేటివ్ గా బార్డర్ ని తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి బ్లూ కలర్ తోటి ఒక ఫ్లవర్ డిజైన్ ని అవుట్ లైన్ గా తీసుకున్నాం అనమాట. సో మనకి ఇది కూడా బార్డర్ ఏంటంటే శారీ మొత్తం ఇదే విధంగా వస్తుంది బార్డర్ కంటిన్యూషన్. అండ్ పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు కూడా మనకి పళ్ళులో వచ్చేసి మనము సెల్ఫ్ యాంటిక్ కలర్ పళ్ళుని తీసుకున్నాం. అంటే బార్డర్ మనకి శారీ హైలైట్ అయింది కాబట్టి పళ్ళు స్పెషల్ లేకుండా మనం ఓన్లీ సెల్ఫ్ పళ్ళుని తీసుకున్నాం. పళ్ళు తీసుకుని ఒక యాంటిక్ డిజైన్ తోటి యూజ్ చేసాం. ఓకే. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి రెడ్ కలర్ ప్లెయిన్. సో శారీ మొత్తం కూడా చాలా హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాం. ఇక్కడ బార్డర్ కూడా మనం ఏంటంటే శారీలో వచ్చేసి బార్డర్ ఉంది కాబట్టి ఇందులో వచ్చేసి ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు కదా, దీంట్లో మనం వర్క్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే. సో ఇందులో మనకి కలర్ వేరియేషన్స్ అవన్నీ కూడా ఇందులో వచ్చేసి మనకి డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి. కలర్స్ అనేది కాదు, మనకి డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 8500 పడుతుంది. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 8500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఈ శారీస్ అన్ని కూడా మనకి శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ అండ్ హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ అన్నమాట, ఆర్గంజా సిల్క్. సో మనకి టోటల్ శారీ బ్లాక్ కలర్ వస్తుంది అనమాట. ఇందులో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉందండి. బ్లాక్ లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఆఫ్ వైట్ తోటి మనకి సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. పైన పార్ట్ చూసినట్లయితే బార్డర్ మనం పింక్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ బార్డర్ ని వచ్చేసాము. పైన వచ్చేసి మనకి చిన్న చిన్న క్రాస్ లైన్స్ లాగా బార్డర్ ని వచ్చేసాం. మిడిల్ పార్ట్ మొత్తం వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది. సేమ్ వచ్చేసి కింద చూసినట్లయితే బార్డర్ మనం బిగ్ బార్డర్ ని వచ్చేసి, సో బార్డర్ వల్ల శారీ అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది. సో మనకి శారీ ప్లెయిన్ ఉన్నా కూడా ఈ బార్డర్ రావడం వల్ల మనకి చాలా లుక్ వస్తుంది అన్నమాట. సో కింద వచ్చేసి మనం గ్రీన్ కలర్ థ్రెడ్ బార్డర్ ని వచ్చేసాం. దీనిపైన వచ్చేసి అవుట్ లైన్ గా మనము పెద్ద పెద్ద మ్యాంగోస్ బంచెస్ లాగా తీసుకొని ఇందులో కూడా పింక్ గ్రీన్ ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ తోటి మ్యాంగోని ఫిల్లింగ్ మల్టీ కలర్ తో ఫిల్లింగ్ చేసాము. సో శారీ అంతా కూడా ఈ బార్డర్ అనేది చాలా హైలైట్ అవుతూ కంటిన్యూ అవుతుంది. దీని పళ్ళు చూసినట్లయితే ఓన్లీ లైన్స్ పళ్ళు. ఓకే. సో బార్డర్ చాలా హెవీగా ఉంది కాబట్టి పళ్ళు చాలా సింపుల్ గా తీసుకున్నాం. బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకే. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ మనకి వన్ సైడ్ గ్రీన్ పైన మ్యాంగోస్ డిజైన్ వస్తుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1650 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1650 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి డిజైనర్ శారీ పట్టు మీద అనమాట. లైట్ వెయిట్ పట్టులో వచ్చేసి మనం సాఫ్ట్ మెటీరియల్ పైన వీవింగ్ చేయించాము. ఓకే. సో మనం వచ్చేసి మస్టర్డ్ కలర్ శారీ కలర్ ఉంటుంది. దీనికి వచ్చేసి చిన్న గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం పోల్కా డాట్స్ మల్టీ కలర్ పోల్కా డాట్స్ ని యూజ్ చేసాం. పింక్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనము క్రాస్ డిజైన్స్ లాగా శారీ మొత్తం వచ్చేసి పోల్కా డాట్స్ ని యూజ్ చేస్తాం. మిడిల్ మొత్తం కింద బార్డర్ చూసినట్లయితే మనకి సేమ్ ఇలా వస్తుంది అనమాట. బిగ్ బార్డర్ కడ్డీ బార్డర్ వస్తుంది అనమాట. పైన దీనికి అవుట్ లైన్ గా వచ్చేసి మనం బిగ్ సైజ్ లో వచ్చేసి లోటస్ ని తీసుకున్నాం. ఈ లోటస్ కూడా గ్రీన్ అండ్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ వస్తుంది అనమాట. సో మనకి ఇది ఏంటంటే శారీ మొత్తం వచ్చేసి ఫుల్ డిజైన్ ఇదే విధంగా వస్తుంది. ఓకే. అండ్ పళ్ళు దీని పళ్ళు చూసినట్లయితే మనం బార్డర్ లో ఏదైతే బిగ్ లోటస్ ని తీసుకున్నామో అదే బిగ్ లోటస్ ని మనము కంటిన్యూషన్ చేస్తాం పళ్ళులో కూడా. ఓకే. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. సో శారీ అంతా కూడా కొంచెం హెవీ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని అటు ఇటు కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. ఓకే. సో ఇది కూడా మంచి ఫంక్షన్స్ వాటన్నిటికీ కూడా చాలా హైలైట్ అవుతూ ఉంటుంది.
కలర్ కాంబినేషన్స్ వీటి వల్ల కూడా చాలా హైలైట్ అయింది అవునండి saree. ఇందులో కూడా మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉంది. ఓకే అండ్ ఈ శారీ కాస్ట్? శారీ కాస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1150 పడుతుంది. ఓకే సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ కేవలం మనకి 1150 రూపీస్ మాత్రమే ఉంది. అండ్ ఇది చక్కగా ఇది పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ శారీ చూసేద్దామా? నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కుప్పడం సిల్క్ అన్నమాట. సో మనం బ్లాక్ కలర్ శారీ తీసుకున్నాం, దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనం పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బార్డర్ ని యూజ్ చేస్తాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తోటి మనము ఫ్లవర్ డిజైన్ ని యూజ్ చేస్తాం అనమాట. ఆల్టర్నేటివ్ గా మనకి శారీ అంతా ఇదే విధంగా వస్తుంది అనమాట. ఓకే సో కింద బార్డర్ చూసినట్లయితే కొంచెం మనం ఇది వచ్చేసి డిఫరెంట్ బార్డర్ ఉందండి. సో మనం వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ ని తీసుకున్నాం. ఈ బార్డర్ లో కూడా మిడిల్ పార్ట్ లో వచ్చేసి మనము సిల్వర్ కలర్ తోటి డిజైన్ వీవింగ్ చేపించాం అనమాట. సో సిల్వర్ థ్రెడ్ వర్క్ తోటి మనం వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ హైలైట్ అవడానికి మీనా వర్క్ లాగా యూజ్ చేసాం అనమాట. టోటల్ శారీ వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుంది బార్డర్ మొత్తం. సో టోటల్ శారీ ఆ బార్డర్ సిల్వర్ బార్డర్ తో హైలైట్ అవుతుంది. అండ్ సో దీని పళ్ళు కూడా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే సో పళ్ళు చూసినట్లయితే మనము ఫుల్ ఇలా వస్తుంది అనమాట. ఇందులో కూడా 3 కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి మనం వచ్చేసి ఇక్కడ పళ్ళుని యూజ్ చేసాం. పైన పార్ట్ పింక్ తీసుకున్నాం, మిడిల్ లో సిల్వర్ తోటి వేవ్స్ డిజైన్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అన్నమాట. ఓకే దీని దీన్ని బ్లౌజ్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్. ఓకే సో శారీ అంతా కొంచెం హెవీగా ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని బాగుంటుంది. అండ్ బార్డర్స్ అన్నది మనకి కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 4800 పడుతుంది. ఓకే సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 4800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఫ్యాన్సీ కోరా సిల్క్ అన్నమాట. ఓకే సో మనకు వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్ శారీ ఉంటుంది. ది బార్డర్ చూసినట్లయితే మనం వచ్చేసి వీవింగ్ బార్డర్ ని తీసుకున్నాం యాంటిక్ స్టైల్లో. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఇందులో వచ్చేసి సెల్ఫ్ డిజైన్ ప్లస్ గోల్డ్ తోటి మనం ఫ్లవర్ డిజైన్ యూజ్ చేసాం అనమాట. ఫుల్ డిజైన్ మనకి ఆల్టర్నేటివ్ గా ఫ్లవర్ బుటాస్ ఇదే విధంగా వస్తుంది. ఓకే శారీ మొత్తం ఇదే విధంగా ఉంది. సో శారీ మొత్తం కూడా ఇదే బుటీస్ కంటిన్యూ అవుతుంది. ఓకే అండ్ కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ వీవింగ్ బార్డర్ ఉంటుంది. యాంటిక్ లాగా వచ్చేసి మనకి వీవింగ్ బార్డర్ ఆల్టర్నేటివ్ గా మనకి పైన ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ వస్తుంది. కింద కూడా కంటిన్యూ అవుతుంది సేమ్ బార్డర్. దీని పళ్ళు చూసినట్లయితే మనకి సెల్ఫ్ పళ్ళు ఫుల్ టిష్యూ పైన మనము ఫ్లవర్ బుటాని పళ్ళుగా యూజ్ చేసాం అనమాట. ఓకే టిష్యూ పైన ఫ్లవర్ బుటీస్ తీసుకునేసరికి ఇంకా చాలా పళ్ళు హైలైట్ అవుతుంది. పళ్ళు హైలైట్ అవ్వింది. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఓకే సో శారీ అంతా మనకి ఏ విధంగా ఉందో బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చి కడ్డీ బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. సో ఇందులో కలర్ వేరియేషన్స్ ఉన్నాయి మనకి? ఇందులో కూడా కలర్స్ ఉంటుందండి. సో 4-5 కలర్స్ అవైలబుల్ ఉంది. ఓకే ముఖ్యంగా చాలా లైట్ వెయిట్ చాలా కంఫర్టబుల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 1050 పడుతుంది. ఓకే సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి కేవలం 1050 రూపీస్కి అవైలబుల్ ఉంది. చక్కగా చిన్న చిన్న పార్టీస్ చాలా హైలైట్ అవుతుంది ఈ శారీ. అండ్ వ్యూవర్స్ చూసారు కదా ఈ శారీస్ అన్నీ కూడా మనకి శ్రీనగర్ కాలనీ విజయ బ్రదర్స్ అండ్ హ్యాండ్లూమ్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో వ్యూవర్స్ చూసాం కదా ఈ రోజు విజయ బ్రదర్స్ అండ్ హ్యాండ్లూమ్స్ లో చాలా వెరైటీస్ ఆఫ్ శారీ కలెక్షన్ ని మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై.